10 సంవత్సరాల తర్వాత కూడా మంచి డిమాండ్ ఉండే బ్రాంచ్ ఇంజనీరింగ్లో ఏది అంటే ఏం చెప్తారు? కంప్యూటర్ సైన్స్లో మీ భవిష్యత్తును మార్చే బ్రాంచ్ ఏదైనా ఉంది అంటే అది ఏంటి అంటే ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఎందుకు అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ప్రపంచం చాలా ఫాస్ట్గా మారిపోతుంది. నిన్నటి వరకు అంటే గత 10 సంవత్సరాల వరకు కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అన్నారు, సిఎస్సి మొత్తం ప్రపంచాన్ని మార్చేస్తుంది అన్నారు. బట్ ఇప్పుడు ఏమంటున్నారు? ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, మొత్తం ప్రపంచం చరిత్ర మార్చేస్తా అంటున్నారు. వాస్తవానికి మనం కూడా చూస్తూనే ఉన్నాం. చాట్ జీపీటీ, జెమినై, తర్వాత ఇప్పుడు అమెరికాలో డ్రైవర్లెస్ కార్లు, స్మార్ట్ ఫోన్లలో మన ఫేస్ రికగ్నైజేషన్, మనం ఇలా చూడగానే మన రికగ్నైజ్ చేసేసి ఫోన్ ఓపెన్ అవుతుంది. రోబోటిక్స్, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడే ఇంత టెక్నాలజీ ఇంత మారిపోయింది, ఇంకా భవిష్యత్తులో ఎంత మారుతాయి? ఇదంతా కూడా కంప్లీట్గా ఏంటి? ఏఐ మహిమ ఇదంతా. అందుకోసమే ఇప్పుడు వేల మంది, లక్షల మంది స్టూడెంట్స్ కూడా ఏఐఎంఎల్ తీసుకుంటున్నారు. అయితే యాక్చువల్గా కూడా నాస్కామ్ రికార్డ్స్ ప్రకారం ఏఐఎంఎల్ చేసిన ఇంజనీర్లకు ఎంట్రీ లెవెల్లోనే ఒక 6 నుంచి 15 lakhs శాలరీస్ ఉన్నాయి. ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే 25-30 lakhs శాలరీస్ ఉన్నాయి. అదే ఒక 10 years సర్వీస్ ఉంటే 60 lakhs నుంచి 1 crore శాలరీస్ కూడా ఉన్నాయి. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏఐఎంఎల్ అంటున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో దాదాపు 10 లక్షల మంది స్కిల్డ్ పర్సన్స్, ఏఐ స్కిల్డ్ పర్సన్స్ అవసరం అంటే ఇండియాలో. ఎందుకు అంటే ఏఐఎంఎల్ అనేది ప్రతి డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏంటి? హెల్త్ కేర్లో, బ్యాంకింగ్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, ఈవెన్ ఇప్పుడు డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఏఐ అవుతుంది. కాబట్టి ఇది నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచం మొత్తంలో ఉంది. ఇంకా మనం చూడని కొత్త ఎన్నో సొల్యూషన్స్ దీనివల్ల వస్తాయి. కాబట్టి ఏఐ నేర్చుకుంటే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, డేటా సైన్స్ ఇంజనీర్గా, తర్వాత మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఆటోమేషన్ లాంటి ఎన్నో కెరీర్ మార్గాలు మీకు ఓపెన్ అవుతాయి. కాబట్టి ఏఐఎంఎల్ అనేది ఇప్పుడున్న ట్రెండ్లో సిఎస్సిలో నెంబర్ 1 అని చెప్పొచ్చు. అయితే ఒక విషయం, మీరు ఏఐఎంఎల్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మ్యాథమెటిక్స్ మీద చాలా గ్రిప్గా ఉండాలి. మ్యాథమెటిక్స్లో ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇట్లా అన్నిటి మీద మ్యాథమెటిక్స్ టాపిక్స్ మీద మీకు మంచి గ్రిప్ ఉంటే మీకు ఏఐఎంఎల్ బ్రాంచ్ చాలా ఈజీగా అయిపోతుంది. నాట్ ఓన్లీ మ్యాథ్స్, ప్రోగ్రామింగ్ కూడా నేర్చుకోవాలనే కసి మీకు ఉండాలి, అంతే కదా. అంతేకాదు లేటెస్ట్ ట్రెండ్స్ అంటే కొత్త విషయాలు అన్నీ కూడా నేర్చుకోవాలన్న తపన ఉండాలి, నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి మీరు. ఎందుకంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్లా కాదు, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది అంటే అది అట్లే ఉంటుంది. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అలానే ఉంటుంది. బట్ అట్లా కాదు కదా, ఈ సంవత్సరం ఉండదు, రేపు ఉండదు, సంవత్సరాలు కాదు నెలలు కూడా మారిపోతుంది. కాబట్టి ప్రతి నెల, ప్రతిరోజు, ప్రతి సంవత్సరం మీరు అప్డేట్ అవుతూనే ఉండాలి. నేర్చుకొని ఇలానే ఉంటా ఇక నా వల్ల కాదు అంటే కుదరదు. ప్రతి ఏ కోర్సు వచ్చినా కూడా నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉంటే మాత్రం ఏఐఎంఎల్ అనేది ఒక అద్భుతమైన బ్రాంచ్ అని నేను చెప్తాను. రైట్. సో ఇంకా ఇలాంటి మంచి వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్. థ్యాంక్ యూ.